హాయ్ అండి. హాయ్ హాయ్. గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. గద్దర్ అని పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా అవార్డులు చాలా ఇవ్వడం లేదు. ఆయనకి తగ్గట్టుగా వాల్యూ లేకుండా పోయిన సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏ అవార్డు రాలేదంటారు. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్ రిలేషన్ తెలుసు కదా, ఏంటంటారు మీరు అసలు? అంటే వాస్తవానికి తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల గద్దర్కు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గిట్ట తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్తాడు ఆయన. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాని దగ్గరికి పోయి ఇంటికి పోయి మన జేబులో డబ్బులు ఉన్నవాడు నేను తీసుకొని నా జేబులో పెట్టుకుంటే నాకు అంత స్వేచ్ఛ ఉంది నా తమ్ముడి దగ్గర అని చెప్పేసి స్వయాన స్వర్గీయులు గద్దర్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం కానీ తెలుగు రాష్ట్రాలలో మొత్తము కుట్రపూరితమైనటువంటి రాజకీయ వ్యవహారం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అనగానే మరి వీళ్ళకి ఏమవుతుంది ఏమో అర్థమవుతుంది. కంపల్సరీ వారిపైన ప్రత్యేకమైనటువంటి మరి చర్య తీసుకొని వీళ్ళు ఆ సినిమాలకు అడ్డు రావడము, అవార్డులకు అడ్డు రావడము, వ్యక్తులు అభిమానించే వ్యక్తుల దగ్గర అది కూడా రావడం అని చెప్పి తెలియచిన ఏదేమైనా కూడా ఈ గద్దర్ అవార్డు పేరు కాకుండా ఇలా మనం చూసుకుంటే కూడా మన నల్లగండల విగ్రహం పెట్టిరు. కంపల్సరీ ఆ విగ్రహాన్ని కూడా ఇప్పటి వరకు దండేసిన ఘనత లేదు. ఇలా ఖాళీ విగ్రహాన్ని పెట్టిరు తప్ప చుట్టుపక్కల అట్లీస్ట్ డిజైన్ కానీ పూల చోటులు కానీ ఏం కానీ పెట్టలే. వట్టిగా విగ్రహాన్ని పెట్టి అక్కడ వదిలేసిరు. ఇలా మనం చూసుకుంటే ఏదేమైనా విగ్రహాన్ని పూర్తి చేస్తూ గద్దర్ గారికి గౌరవం ఇస్తూ ఇలా కంపల్సరీ అదని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని ఇలా ప్రజలకు ఏదేమైనప్పటికీ కూడా ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా గద్దర్ గారి పాట పాడినటువంటి పాట కూడా ఇలా మనం చూసుకుంటే చాలా హిట్ అయింది ఆ సినిమాలో కూడా. ఏదేమైనా కూడా గద్దర్ గారి అంత మంచి ఒక ఉద్యమ స్ఫూర్తి ఉండి ఒక పేద ఇంటి నుంచి వచ్చి ఇలా ఇంత పేరు ప్రజలు సంపాదించినటువంటి గద్దర్ గారు అవార్డు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఇందులో మాత్రము ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయ పరిణమైనటువంటి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ ఏం చెప్పారు, గద్దరు నా అన్నుండి నా సంతం అన్న గద్దర్ లేకపోవడం అని చెప్పేసి ఆయన కూడా మనం చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ అవార్డులో పవన్ కళ్యాణ్ గారి కంపల్సరీ ముఖ్య అతిథి పిలాలి. గద్దర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాబట్టి కంపల్సరీ వారిని పిలిచి ప్రత్యేకంగా వారికి ఆహ్వానం కూడా పంపాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అవార్డులు ఇచ్చే విషయంలో గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు చేయకుండా అందరికీ న్యాయపరమైనటువంటి అవార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అవార్డు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే గద్దర్ గారు అవార్డులను ప్రకటించారు కానీ తగిన గౌరవం లేనట్టుగా ఉంటుంది. అంటే గుర్తు వచ్చినప్పుడు అవార్డులు ప్రకటిస్తున్నారు తప్ప ప్రతి సంవత్సరం చేయట్లేదు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం చేస్తే బాగుంటుంది అంటారా? 100% ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఇలా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిండు. పాటలు పాడడం వల్ల ఉద్యమం ఎంత ఊపెత్తింది. ఇలా చూసుకుంటే ఒకటి అవార్డులు వచ్చినప్పుడు పేరు చూసినప్పుడు మాత్రమే మైక్ల వరకు మాత్రమే పరిమితం అయితే తప్ప ఇవాళ అక్కడ పెట్టినటువంటి ఇలా నల్లగండలో పెట్టినటువంటి విగ్రహానికి ఇలా గుర్తింపు లేదు. దీన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ విగ్రహాన్ని ఒకసారి మీరు అందరూ వెళ్ళి చూడండి. ఆ విగ్రహం దగ్గర ఎట్లుంది, ఒక స్టాచ్యూ మాత్రం ఉంటుంది తప్ప దాంతో చుట్టుపక్కల పండి ఎట్లా పూల సుందరీకరణ లేదంటే చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా వారి విగ్రహాన్ని కంపల్సరీ వారిని గౌరవిస్తూ అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవార్డులు ప్రకటించాలి. ఇక్కడ విభేదాలు అల్లేదని చూడకుండా కంపల్సరీ న్యాయబద్ధమైనటువంటి గద్దర్ గారికి గౌరవించే విధంగా కూడా అవార్డులు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.